నాట్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అ బిలీవర్. నామినల్ రిలీజియస్ క్రిస్టియన్స్ కొంతమంది ఉంటే, ప్రభుతో రిలేషన్షిప్ కలిగిన మంచి క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. సో క్రిస్టియన్ మ్యాచ్ వచ్చింది, ఆయన బాప్తిమం తీసుకున్నాడు, నేను బాప్తిమం తీసుకున్నాను, లేదా పెళ్లి కోసం నేను బాప్తిమం తీసుకుంటాను, ఇంకేంటి మేము ఇద్దరం విశ్వాసులమే కదా, ఏం చక్క మేము పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి భ్రమలో కొంతమంది ఉంటారు. విశ్వాసి వాక్యబద్ధముగా ఎటువంటి శ్రమ ఎదురైనా సరే వాక్యం అనేటువంటి కంచెను మేరకుండా ప్రభువు నేర్పించిన విలువలను కలిగి ఉండి వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎదురైన అన్ని రకాల పరిస్థితుల్లో భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతాడు. ఈయన విశ్వాసి. రిలీజియస్ క్రిస్టియన్ ఎవరు, నామినల్ క్రిస్టియన్ ఎవరు అంటే, ఏదో ఆదివారం మందిరానికి వెళ్తారు, ఆరాధన చేస్తారు, దేవుని స్తుతిస్తారు, ఇది ఇంకా నా బాధ్యత ఇక్కడితో తీరిపోయింది అని ఒక పర్పస్ లేకుండా జీవిస్తూ ఉంటారు. సో బాప్తిమం తీసుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఆదివారం మందిరానికి వెళ్ళినంత మాత్రాన బిలీవర్ కాదు, వాళ్ళు ఒక రిలీజియస్ క్రిస్టియన్. సో నిజమైన సంబంధం క్రీస్తుతో కలిగినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. సో పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు పెద్దల సమక్షంలో ప్రార్థనాపూర్వకముగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొన్ని మ్యాచెస్ మనకు వస్తాయి. ఈ మ్యాచెస్లో ఈ వ్యక్తి యొక్క సాక్ష్య జీవితం ఎలాగున్నది, వారి విశ్వాసం ఎలాగున్నది, వారు ఎలాంటి భక్తి చేస్తున్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేసి మన పిలుపుకు సమీపంగా మన జీవితానికి దోహదపడేటువంటి వ్యక్తులుగా ఎవరున్నారో మనం ప్రార్థన చేసి మనం నిర్ణయం తీసుకోవచ్చు. సో నేను సేవ చేస్తున్నాను కాబట్టి, నీకు కూడా సేవ మీద ఒక ఆసక్తి ఉంది కాబట్టి, సో నీ విషయంలో నేను ప్రార్థన చేసినప్పుడు నాకు సమాధానం కలిగింది కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఒక డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసంలో ఉన్న మరొక డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. ఒక ఇంజనీర్ మరొక ఇంజనీర్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడడంలో తప్పు లేదు. దట్స్ దేర్ చాయిస్. బట్ వాళ్ళు క్రైస్తవులైనప్పుడు విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్న మరొక క్రైస్తవురాల్ని, వారి ఫీల్డ్కి సంబంధించిన వారి అవసరానికి సంబంధించిన వ్యక్తిని చేసుకోవచ్చు. ఇది దేవుడు వారి వ్యక్తిగతానికి అప్పగించాడు. ఈ విషయాల్లో అవగాహన లేకుండా చాలామంది ప్రభు ఆకాశంలోంచి ఉరుముతూ మాట్లాడాలి, దర్శనం ద్వారా మాట్లాడాలి, అప్పుడే చేసుకుంటాను అని చివరికి కాంప్రమైజ్ అయిపోతారు. ఈ మిస్టేక్స్ క్రిస్టియన్స్ చాలామంది వారి వివాహ విషయంలో చేస్తుంటారు.